ఎవ్రీవన్. ఈరోజు రక్షాబంధన్ కదా, సో ఒక సరదా కథ చెప్పుకుందాం. అన్నయ్య, ఈసారి నాకు మంచి గిఫ్ట్ కావాలి, డ్రామా చేయొద్దు. సరే, ఈసారి సూపర్ గిఫ్ట్, నీకు చాలా ఉపయోగపడుతుంది. వావ్, ఏం గిఫ్టు చూడాలి. అన్నయ్య, ఇదేంటి క్యాలిక్యులేటర్? నువ్వు షాపింగ్కి వెళ్ళి 500 విలువైన వస్తువులు కొని ఇంటికి వచ్చాక 2000 ఖర్చు అయిందని చెప్తావు కదా, ఇకపై లెక్కలు సరిగా వేసుకోవడానికి. అందరూ నవ్వుకున్నారు. సరే అన్నయ్య, నేను కూడా నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను. నా ఏమిటో చూద్దాం. ఇది ఎందుకు? ప్రతిసారి అమ్మ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేమ్మా అంటే నువ్వు నేనా అని ఆశ్చర్యపోతావు కదా, ఆ ఆశ్చర్యపోయే వ్యక్తిని చూసుకోవడానికి. మళ్ళీ అందరూ నవ్వారు. ఈ చెల్లితో వాదిస్తే గెలవడం కష్టం. చెల్లెలి లెక్కలు అన్నయ్య ఊహలకి ఎప్పుడూ అందం. థ్యాంక్ యూ.